మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. పొదలకూరులో ప్రభుత్వ భూమిని ఆక్రమించి క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ కాకాణిపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కేసు నమోదైంది. అయితే రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేసినట్టు కాకాణి లాయర్లు హైకోర్టులో వాదించారు. అయితే అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాకాణి పలువురిని బెదిరించారంటూ పోలీసుల న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్నాక తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. ఈ కేసులోనే కాకాణి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. 3 సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదు. కాకాణి కోసం పోలీసులు గాలిస్తున్నారు.